హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసి రావడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే, ఇది రివ్యూ కాదు, ఏమీ కాదు, ఓన్లీ నా పర్సెప్షన్, ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. నాకేమనిపించిందంటే, కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా అందరికీ గుర్తుంది కదా. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా, అంత పెద్ద స్కోప్ ఉన్న స్టోరీ జస్ట్ ఇప్పుడు హిట్ లాగా మిగిలిపోయిందనే బాధ అయితే నాకైతే ఉంది. ఇంక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే, స్టార్టింగ్ 10 minutes ఏదైతే ఉందో అది సినిమాకి హార్ట్ బీట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ 10 minutes ఈ టోటల్ సినిమా యొక్క టోన్ అయితే సెట్ చేసిద్ది. అలాగే ఆ సీక్వెన్స్ అయిన తర్వాత సినిమా పైన చూస్తున్న ఆడియన్స్ కి ఒక రకమైన క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. ఇంకా సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ టైం లైన్ లోకి అయితే సినిమా అయితే వస్తుంది. తన అన్న కోసం వెతుకుతున్న కానిస్టేబుల్ గా మన విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అయితే మనకైతే పరిచయం అయింది. తర్వాత కానిస్టేబుల్ సూరికి తన అన్న దగ్గరికి వెళ్ళడానికి, తన అన్నని ఇంటికి తెచ్చుకోవడానికి అనుకోకుండా ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మిషన్ ని పూర్తి చేసి శ్రీలంక జైల్లో ఉన్న తన అన్నని కలవడానికి అయితే మన విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ మిషన్ ద్వారా అక్కడికైతే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్య అన్న అయిన శివని కలిసిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, చివరికి ఏమైందనేది మన కింగ్డమ్ సినిమా స్టోరీ. అయితే ఈ సినిమా స్టార్టింగ్ 30 minutes కూడా చాలా ఫాస్ట్ ఫేస్డ్ గా అయితే ఉంటది. కానీ ఎప్పుడైతే మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ శ్రీలంకకి వెళ్ళిద్దో అక్కడి నుంచి ఈ సినిమా ఎమోషనల్ టర్న్ అయితే తీసుకుంటది. అక్కడి నుంచి అసలైన డ్రామా అయితే స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అయిన డ్రామా ప్రీ క్లైమాక్స్ వరకు అలా కంటిన్యూ అవుతానే ఉంటది అనమాట. మధ్య మధ్యలో కొన్ని హై మూమెంట్స్ వస్తాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మరి ఆ డ్రామా చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టిందా అంటే నాకైతే బోర్ కొట్టలేదు. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్ అనమాట బ్రదర్స్ మధ్య ఉండేది. దాన్ని అయితే వీళ్ళు బాగానే ఎగ్జిక్యూట్ అయితే చేశారు. అయితే ఆ డ్రామాలో నుంచి ఎలివేషన్లు ఇవ్వడానికి చాలా అంటే చాలా స్కోప్ అయితే ఉంది. కానీ దాన్ని డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరి గారు అంత ఇదిగా ఉపయోగించుకోలేదని నాకైతే అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ పార్ట్ 1 అయితే మీరైతే తీసుకోండి. రాకీ క్యారెక్టర్ ఆ కేజీఎఫ్ మైండ్ లోకి ఎంటర్ అయిన తర్వాత దగ్గర నుండి ఆ సుత్తి ఫైట్ వరకు కూడా మొత్తం డ్రామానే ఉంటది. ఆ డ్రామా మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని హై ఇచ్చే సీన్స్ అయితే ఉంటాయి. చివరి ఆఖరికి ఆ సుత్తి ఫైట్ అనేది డ్రామా మొత్తానికి పే ఆఫ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి సినిమా లెవెలే మారిపోద్ది. సేమ్ అలాంటి స్కోప్ ఉన్న స్టోరీనే ఈ కింగ్డమ్ సినిమా స్టోరీ. అయితే కేజీఎఫ్ సినిమాలో జరిగినట్టు ఈ కింగ్డమ్ సినిమాలో ఆ డ్రామాకి తగ్గ పే ఆఫ్ అయితే ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే అది సరిగ్గా జరుగుంటే ఈ రోజున వాళ్ళ కెరియర్లే మారిపోయి ఉండేవి. విజయ్ దేవరకొండ గారిది కావచ్చు, గౌతమ్ తెన్ననూరి గారిది కావచ్చు. కానీ జస్ట్ నార్మల్ గా అంటే అంత హై ఇవ్వాల్సిన సీను ఇంత హై ఇస్తుంది అనమాట. అదే మిస్ అయింది ఈ సినిమాలో. అంతకు మించి ఈ సినిమాలో పేరు పెట్టడానికి కూడా లేదు. ఆ ఎగ్జిక్యూషన్ మీద, ఆ పే ఆఫ్ మీద వీళ్ళు ఇంకొద్దిగా బాగా వర్కౌట్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నిజంగా జనాలైతే విజిల్స్ వేసుకుంటా బయటకైతే వచ్చేవాళ్ళు. సినిమా కూడా ఎక్కడికో లెగిసిపోయేది. ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సినిమా బాగాలేదంటే బానే ఉంది, కానీ ఎక్కడికో వెళ్లాల్సిన సినిమా ఇక్కడైతే వీళ్ళైతే ఆపేశారు. దానికి కేవలం ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అనమాట. మిగతా అంతా సినిమా అయితే బానే ఉంది. ఇంకా అంతకు మించి ఈ సినిమాకి పేరు పెట్టడానికి అయితే లేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మన విజయ్ దేవరకొండ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా మన సత్యదేవ్ గారు కావచ్చు, ఇంకా విలన్ గా చేసిన వెంకటేష్ కావచ్చు, ఇంకా మెయిన్ గా మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మ్యూజిక్ అందించిన అనిరుద్ధ్ కావచ్చు, ఇలా అందరూ ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరూ బాగా చేశారు. కానీ ఉన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే ఆ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఇక్కడ ఉండాల్సిన సినిమా ఇక్కడ ఆగిపోయింది అంతే. ఇంకా కింగ్డమ్ సినిమా పార్ట్ 2 కూడా ఉంది. ఈ పార్ట్ 1 లో జరిగిన మిస్టేక్స్ పార్ట్ 2 లో అయితే చేయకూడదని నేనైతే అనుకుంటున్నా. ఏమి లేదండి, మన మనుషులు మనకు ఒక ఎమోషన్ అయితే ఉంటది. నా అన్నం చంపేసినప్పుడు నాకు కోపం వస్తాయి. అలాగే సినిమాలో హీరోకి కూడా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ చూపించే విధానం ఏదైతే ఉంటుందో అది ఆడియన్స్ కి కనెక్ట్ అయింది అనుకోండి, ఇంకా ఆ క్యారెక్టర్ తో పాటు ట్రావెల్ అయిపోతా ఉంటారు. ఆ కనెక్షనే కొద్దిగా అయితే మిస్ అయింది అంతే తప్ప సినిమా అంతా బానే ఉంది. ఎక్కడికో వెళ్లాల్సిన సినిమా ఇక్కడైతే ఆగిపోయింది. ఇది నాకు తెలిసి 3వ సారో 4వ సారో నేను వీడియోలో చెప్పడం అనమాట. అదొకటే బాధ. ఎందుకంటే ఒక మిస్డ్ ఆపర్చునిటీ కళ్ళ ఎదురుగా అలా జరిగిపోతా ఉంటే అది కొద్దిగా బాధగా అయితే ఉంటది. ఇంకా హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్సే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 10 నిమిషాలు మాత్రమే అక్కడక్కడ ఆవిడైతే కనపడిద్ది. అసలు స్కోపే లేని క్యారెక్టర్ ఆవిడది. అదనమాట మ్యాటర్. నాకు అనిపించిన ఒపీనియన్ ఇది. ఇది రివ్యూ కాదు, ఏమీ కాదు, బొక్క కాదు, ఏమీ కాదు. నాకు సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో నేనైతే ఈ వీడియోలో అయితే మాట్లాడాను. కాబట్టి ఈ రివ్యూ చూసి, నేను చెప్పింది చూసి, లేకపోతే ఎవడో చెప్పింది చూసి మీరు సినిమాకి వెళ్ళటం మానేయటం అయితే చేయకండి. మీ ఇంటి పక్కనో, మీ ఇంటి ఎదురుగానో, లేకపోతే ఎవడో ఒకడు ఉంటారు మీ ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు,
వాళ్ళని అడిగి మీ ముఖపరిచయం ఉండి వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత సినిమా ఎలా ఉందో తెలుసుకొని సినిమాలకి అయితే వెళ్ళండి. నాలాంటి యూట్యూబర్స్ చెప్పింది వినైతే సినిమాలకు వెళ్ళడం అయితే మానేయండి. మరి మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్